పోయిన నెల సెప్టెంబర్కు సంబంధించిన ఆసరా, చేయూత పెన్షన్లు ఈ అక్టోబర్లో రిలీజ్ అవుతున్నాయి. ప్రస్తుతానికి 5 జిల్లాల్లో రిలీజ్ కాగా, అంటే గత వీడియోలో నేను చెప్పినట్లుగా 5 జిల్లాల్లో మొదటగా రిలీజ్ అయినప్పటికీ ప్రాసెస్ ప్రకారము మరో 10 రోజుల వ్యవధిని తీసుకోవచ్చు. అయితే ఈ చేయూత పెన్షన్లు ఎంత, అలాగే పెండింగ్లో ఉన్న చేయూత పెన్షన్లు ఇవ్వబోతున్నారా, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏం చేయబోతోంది అనే వీడియో వివరాల్లోకి వెళ్ళే ముందు వార్తా విపణి అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ను ఎంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్. ఇక సెప్టెంబర్కు సంబంధించిన ఆసరా, చేయూత పెన్షన్లు అనేవి ఇప్పటికే 5 జిల్లాల్లో రిలీజ్ కాగా, తెలంగాణలోని మరో 26 జిల్లాల్లో విడతలుగా పోయిన నెల అంటే సెప్టెంబర్ యొక్క ఆసరా లేదా చేయూత పెన్షన్లు అనేవి రిలీజ్ అవుతాయి. ఇప్పటికే దివ్యాంగుల నుండి, వృద్ధుల నుండి, ఏది మొత్తంగా మరో 12 వర్గాల నుండి ఇలా డిమాండ్ ఉన్నప్పటికీ, అంటే చేయూత పెన్షన్లు అంటేనే పెన్షన్లను పెంచి ఆసరా పెన్షన్ల నుండి చేయూత పెన్షన్లకు మారే దివ్యాంగుల యొక్క 6,000, అలాగే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇలా మరో 10 వర్గాలు. అంటే ఇంతకుముందు 2016లో తీసుకునే పెన్షన్దారులు 4,000కు పెంచుకునే ఇటువంటిది దేనికి ఎందుకు వస్తుందన్నమాట. అటువంటి హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. 22 నెలలుగా ప్రతి పెన్షన్దారుడికి 44,000 బాకీ పడ్డది. ఇది ఎలా అంటే పక్క రాష్ట్రాల్లో అంటే మహారాష్ట్ర, ఏపీలో దాదాపు 22 నెలల కంటే ముందు నుండే దివ్యాంగులకు 6,000, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్, బోధకాలు, కుష్టి వ్యాధి ఉన్నవారు ఇలాంటి వారికి దాదాపు 4,000 నుండి ఏకంగా 15,000 వరకు ఇస్తున్నారు. అంటే దివ్యాంగుల పెన్షన్లో కొన్ని మార్పులు ఉన్నాయి. ఏది 40% నుండి 60% మధ్యలో ఉన్న దివ్యాంగులకు 4,000 నుంచి 6,000 ఇస్తే, 60 నుంచి 75% ఉన్న వారికి 4,000 నుండి 6,000కు పెంచాలనేది డిమాండ్ ఉంది. ఇక 70% లేదా 80% ఈ పైన ఉన్న వారికి అంటే పూర్తి వికలాంగులు లేదా దివ్యాంగులు ఇటువంటి వారికి ఏకంగా 10,000 నుండి 15,000 ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఇది పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నప్పటికీ తెలంగాణలో మాత్రం జరగడం లేదు. అక్కడి మీడియా నుండి ఇక్కడికి ఎటువంటి సమాచారాన్ని రాకుండా రాష్ట్రం యొక్క ఇంటెలిజెన్స్ అనేది ఆపేస్తుంది కావచ్చు, ఎవరికి తెలుసు. కానీ ఇది ఒక విమర్శ అంతే. అయినప్పటికీ ఇది ఎలా ఉన్నా మనం తెలుసుకోవాల్సింది ఏంటి, పక్క రాష్ట్రాల్లో ఉన్నవారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి ప్రజలకు తెలుస్తోంది. వారి బంధువులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అలాగే తెలంగాణలోని కొన్ని మీడియా వ్యవస్థల ద్వారా కూడా పక్క రాష్ట్రాల్లో ఇది వారిచ్చే పెన్షన్లు అనేది పెరిగాయని అందరికీ తెలిసిపోయింది. ఏదేమైనా ఇంకా ఎవరైనా తెలియని వారు ఉంటే అందరికీ తెలిసిపోతుంది కదా మీడియా ద్వారా. ప్రస్తుతానికైతే దివ్యాంగులకు తెలంగాణలో 6,000 ఇవ్వాలని, అలాగే వృద్ధులకైతే 4,000 ఇవ్వాలనేది ఒక డిమాండ్. ఇందులో 16ల సెంటిమెంట్ ఉంది కాబట్టి ఇది దివ్యాంగులకు 6,016లుగా, అంటే సాధారణ దివ్యాంగులకు 6,016లుగా, అలాగే వృద్ధులకు, వితంతువులు, అలాగే ఒంటరి మహిళలు ఎవరైతే 2016లో తీసుకుంటున్నారో అటువంటి వారికి 4,016లుగా ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. కానీ ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ పడ్డా, అలాగే జూబ్లీ హిల్స్ ఎన్నికలు అనేది జరగబోతున్న ఇంత, అలాగే ఏది బయట దివ్యాంగుల నుండి, పెన్షన్దారుల నుండి, ఇంకా అనేక రకాల వర్గాలు వారికి చెల్లే పథకాల కోసం వారు ఎదురు చూస్తూ డిమాండ్ చేస్తున్నటువంటి వర్గాల నుండి ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని,
మంత్రసేత కానీ ఇంకెవరైనా కానీ ఇప్పటి వరకు ఏ పథకానికి సంబంధించిందైనా అది చేయూత పెన్షన్ ఇంకేదైనా వాటి గురించి స్పష్టమైన అంటే స్పష్టంగా వారు ఏది మాట్లాడడం లేదు. ఈ తేదీన పెంచుతాం, ఆ తేదీన పెంచుతాం, లేదా ఈ నెల నుంచి పెంచుతాం, ఆ నెల నుంచి పెంచుతాం అని వాళ్ళు చెప్పడం లేదు కానీ త్వరలో పెంచుతాం అంటున్నారు. మొత్తానికి ఇదంతా ఎలా ఉన్నా పక్క రాష్ట్రాల్లో మాత్రం గత 2 సంవత్సరాల నుండే పెరిగిన పెన్షన్లు తీసుకుంటున్నారు. మరి మన తెలంగాణ ప్రభుత్వం తరపున ఈ పెరిగే పెన్షన్లు అనేవి ఎప్పుడు ఇస్తారు? దేనికోసం? దివ్యాంగులు అలాగే ఇంకా మరో 13 రకాల ఈ ఆసరా లేదా చేయూత పెన్షన్లు తీసుకునే కేటగిరీకి సంబంధించిన పెన్షన్దారులు ఇంకా అనేక రకాల పథకాల నుండి ఏదైతే లబ్ధిని పొందాల్సిన అర్హులు ఉన్నారో అటువంటి వారందరూ ప్రభుత్వం తరపున అమలయ్యే నిధుల కోసము వారికి అమలయ్యే పథకాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికైతే సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆసరా లేదా చేయూత పెన్షన్ అనేది మునుపటిలాగానే అంటే దివ్యాంగులకు 4016, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు 2016 పడబోతున్నాయి. అంటే ఈ అక్టోబర్లో ఎన్నికల నోటిఫికేషన్ నుండి కోడ్ ఉన్నప్పటికీ ఇవి ఆసరా లేదా చేయూత పెన్షన్లు అనేవి దాదాపుగా పాత పథకాలే. అంటే ఏవైనా కొత్త పథకాలను ప్రారంభించాలనుకున్నట్లయితే ఒక ఉదాహరణకు మహాలక్ష్మి పథకంలో మహిళలకు 2500 నెలకు ఇవ్వాలని ఇప్పుడు అనుకుంటే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో అది చెల్లదు. కానీ ఎన్నికల కోడ్ లేకుండా అంటే ఎన్నికల తర్వాత కానీ అది చేయవచ్చు. ఒకవేళ ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ పాత పథకాలైన రైతు భరోసా కానీ లేదంటే చేయూత పెన్షన్ల విషయంలో పెంపు కానీ ఇవి చేయవచ్చు. ఎన్నికల కోడ్తో ఇది సంబంధం ఉండదు. ఏదేమైనా ఇవి పాత పథకాలు అయి ఉండి గత 2 సంవత్సరాలుగా అంటే ఈ పథకాల్లో ఏదైనా మార్పు వస్తుందని ఎవరు చేస్తున్న ప్రజలు, పెన్షన్దారులు, రైతులు ఇలాంటి వారందరూ ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పటికీ అలాగే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు, మరో 3 ఏళ్ళు అయితే అసెంబ్లీ ఎన్నికలు వస్తుండగా ప్రభుత్వం తరపున ఎటువంటి హామీ లేకపోవడం వల్ల ఇంకా వారు ఈ జన్మలో అంటే వీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఆసరా పెన్షన్లు లేదా చేయూత పెన్షన్లు అనేవి పెరగవని లేదా కొత్త చేయూత పెన్షన్లు అనేవి రావని, రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి 15,000 ఇస్తారో లేదో అని వాళ్ళు అనుమానంలో ఉన్నారు. కేవలం ఈ 2-3 పథకాలే కాదు, విద్యార్థులైన మిగతా ఈ సమాజంలో మిగతా వర్గాల నుండి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి తీవ్ర నిరాశ ఉంది. కాబట్టి ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైనా చొరవ తీసుకొని ఈ వర్గాల మీద మనసు పెట్టి అంటే చేయూత పెన్షన్దారులకు పెన్షన్లు పెంచి ఇవ్వడము, రైతు భరోసా కింద రైతులకు 5 ఎకరాల వరకైనా కనీసం ఎకరానికి 15,000 ఇవ్వడము ఇలాంటివి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం అనేది కూడా చేయూత పెన్షన్లు అంటే కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి, ఇంతకుముందు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి చేయూత పెన్షన్లు ఇస్తామని, అలాగే ఇప్పుడు తీసుకుంటున్న పెన్షన్దారుల యొక్క నిధిని పెంచుతామని వచ్చే 2026 నుండి 2027 ఆర్థిక సంవత్సరంలో చేయూత పెన్షన్ల కింద 20,000 కోట్లను విడుదల చేస్తామని వారు అంటున్నారు. ఏదేమైనా ప్రస్తుతానికి ఇప్పటి నుంచే పెన్షన్లు పెంచాలని పెన్షన్దారులు డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటే మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు, ఉచిత కరెంటుతో పాటు మహిళలకు 2,500 రూపాయలను అంటే అర్హులైన మహిళలకు మేము తప్పకుండా ఇస్తామని ప్రభుత్వం అంటోంది. కాబట్టి చూడాలి వాళ్ళు ఏ సమయంలో చేస్తారో. ఈ పెన్షన్ల పెంపు అయినా ఇతర పథకాల గురించి ఏదైనా అమలు గురించి అయినా మనసు వేసి చూడాలి. ఫ్రెండ్స్, మీకు ఏదైనా అభిప్రాయం ఉంటే ఒకటి చెప్పండి. పెన్షన్ గురించి మీ అభిప్రాయం ఏంటిది? పెన్షన్ ఇప్పుడు పెరిగిందా మీ జిల్లాల్లో? వాస్తవంగా అయితే పెరగలేదు, కానీ మీరు చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారా? అలాగే
మీ కుటుంబ సభ్యులు ఎవరైనా దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందుతున్నారా? పెన్షన్ గురించి మీ అభిప్రాయం ఏంటిది? తెలంగాణలో చేయూత పెన్షన్లు ఎలా అమలవుతున్నాయి అని మీకున్న అభిప్రాయాలు, అలాగే పెన్షన్ల గురించి మీకున్న సందేహాలు, అనుమానాలు, ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వార్తా విపణి అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ను ఎంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్.